134వ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గొప్పగా వారికి నివాళులు అర్పించడం కోసం ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ఓ భారతరత్నగా రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించిన మహావ్యక్తిగా యుగ పురుషుడిగా అందరిచే ఈరోజు వారికి ముందుగా దండతో వారికి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ముందుగా కార్యాలయ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి అన్నకు, ఫ్రంట్ల ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గారు చెవిరెడ్డి అన్నకు, మాజీ మంత్రివర్యులు నాగార్జున అన్నకు, మాజీ ఎంపీ గారు సురేష్ అన్నను కోరుతున్నాం. అందరూ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. నిలబడండి, ఒక్క నిమిషం. ముందుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 143వ జయంతి సందర్భంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది. భారతదేశానికి ముద్దుబిడ్డగా వివిధ ప్రాంతాలు, కులాలు, భాష ఉన్నటువంటి సమాజంలో మనుషులంతా ఒక్కటేనని చెప్పేసి తన జీవితాంతం అహర్నిశలు పోయినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహనీయుడు స్వేచ్ఛ సమానత్వం కావాలని చెప్పేసి, అదేవిధంగా నూతనంగా ఆవిష్కరించినటువంటి స్వతంత్ర సంగ్రామం తర్వాత రూపుదిద్దుకున్నటువంటి భారతదేశానికి ఒక చక్కని గ్రంథాన్ని, రాజ్యాంగం రూపొందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే మనకంటే పెద్ద దేశమైనటువంటి చైనా కావచ్చు, లేదంటే ఇంకా ముందు సోదరించినటువంటి దేశాలు మొత్తం కూడా ఆ రాజ్యాంగం సంక్షోభంలో పడి విచ్ఛిన్నమైనప్పటికీ కూడా ఇప్పటికీ ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశం పడగలుగుతుందంటే ఆ మహనీయుడు రూపొందించినటువంటి రాజ్యాంగం లక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రపంచంలో ప్రజాస్వామ్యం పడగలుగుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం యొక్క మూలాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ మహానుభావుడు మనుషులందరికీ సామాజిక న్యాయం జరగాలని, ఈ సమాజంలో పేదరికం ఉండకూడదని చెప్పేసి కోరుకున్నటువంటి ఆ లక్ష్య సాధనని భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, పేదవాడిని సామాజిక లక్ష్య దిశగా అడుగులేపించినటువంటి కాలాన్ని మనం ఈ స్వతంత్ర సంగ్రామంలో 70 సంవత్సరాలు దాటిన తర్వాత చూసింది. ఒక ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది మన కళ్ళ ముందు ఇంకా కనపడతా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ సమాజంలో పేదరికంతో ఆర్థిక వ్యత్యాసం ఉండకూడదని చెప్పేసి, అదేవిధంగా పేదవాడు చదువుకు దూరం కాకూడదని చెప్పేసి, అదేవిధంగా రాజ్యాంగం కోరుకున్నటువంటి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నటువంటి సామాజిక న్యాయం అనేటువంటిది అట్టడుగు వర్గాలకి అందాలనేటువంటి
ఏదైతే కోరుకునే భావాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో మనం చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకి సమాన హక్కులు కావాలని ఆ రోజు కోరుకుంటే వ్యతిరేకించినటువంటి ఆ రోజు కేబినెట్లో మొట్టమొదటిసారిగా న్యాయశాఖ మంత్రి ఉన్నటువంటి ఆయన తన పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు కనపడితే ఈరోజు 50% మహిళలకి పట్టం కట్టి ఎవరు ఆందోళన చేయకుండా రోడ్డు ఎక్కకుండా మహిళ యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఉన్నవంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేది అది స్పష్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ మహిళ యొక్క ఆశయాల్ని ఆచరిస్తూ ఆచరణాత్మక ముందు తీసినటువంటి క్రమంలో అదే నిజమైనటువంటి నివాళని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదే కాకుండా గత ప్రభుత్వాల్లో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన బొమ్మని నిరూపిస్తానని చెప్పేసి కేవలం శిలాఫలకం వరకు ముళ్ల చెట్టులో శంకుస్థాపన పరిధి ఏదైతే అక్కడ పరిధించినటువంటి పరిస్థితుల నుంచి దాదాపు 200 అడుగుల పైగా విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో నిర్మించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోని దళితులు తలెత్తుకుతున్నటువంటి గౌరవం గెలిచినటువంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి ఆశయం అయితే ఉండే చూపినటువంటి మార్గం అయితే ఉందో దాన్ని ఎప్పుడైతే చూసా తప్పకుండా పాటించడం సరైనటువంటి నివాళి చెప్పి కోరుకుంటూ మరోసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళి తెలుసుకుంటూ ఉన్నా. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు అరుణ్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఈరోజు ప్రపంచ మేధావి, ఈరోజు మేము ఇంత ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నామంటే దానికి మా ఆరాధ్య దైవం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ తర్వాత ఆ నవయుగ అంబేద్కర్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగా ఆయన ఆలోచనలకి అనుగుణంగా పనిచేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారి ఆలోచనలు ఏదైతే ఉందో అది సోషల్ ఈక్వాలిటీ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, పొలిటికల్ రిప్రజెంటేషన్ కావచ్చు, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక మెట్టు పైకి ఉండాలని ఏ విధంగా ఆయన ఆలోచన చేశారో ఆ ఆలోచనలకు అనుగుణంగానే పరిపాలన చేసిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక రోజు ఒక రెండు రోజులు సరిపోదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ ప్రపంచంలో ఈ జయంతి వేడుకలు ఏదైతే ఉన్నాయో అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎవరిదైనా బర్త్డే చేస్తున్నారంటే అది ఒక జీసస్ క్రైస్ట్ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. ఒక అంబేద్కర్ది జయంతి ప్రపంచంలో అన్ని దేశాలు చేస్తాయి. ఏ వ్యక్తి జయంతి కూడా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆ జయంతి ఉత్సవాలు ఏదైతే ఉందో అది సోషల్ ఈక్వాలిటీ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్